మా ప్రతినిధి మహాత్మా ఈ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మహాత్మా, అరౌండ్ 4 o'clockకి రిలీజ్ అని చెప్పేసి అనుకుంటూ వస్తున్నాము. ఇప్పటికి 6:30 అయిపోయింది. 2.5 hours బోకా బార్డర్కి చేరుకున్న తర్వాత కూడా డిలే ప్రాసెస్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? యూజువల్లీ అక్కడ ప్రాసెస్లో భాగంగా ఏం జరుగుతూ ఉంటుంది? నిజానికి ప్రాసెస్ కారణంగానే ఇదంతా ఒక ఆనవాయితీ ప్రకారం జరిగేదే. జెనీవా కన్వెన్షన్ ప్రకారం మధ్యలో రెడ్ క్రాస్ సంస్థ ముందుగా అప్పగించే ముందు ఆయనకు వైద్య పరీక్షలు చేస్తారు. వైద్య పరీక్షలు చేసి ఎటువంటి ఇబ్బంది లేదు అనుకున్న తర్వాత ఆ వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్స్ని కూడా అన్నిటినీ సిద్ధం చేసుకుంటారు. ఆ తర్వాత భారత అధికారులకు అప్పగించిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ భారత వైద్యులు మరొక మారు వైద్య పరీక్షలు నిర్వహించి ఆ పాత వైద్య పరీక్షల రిపోర్ట్స్కి తర్వాత వచ్చిన వాటికి టాలీ చూసుకుంటారు. ఇదంతా కూడా ఖచ్చితంగా జరపాల్సిన ప్రక్రియ. ఈ ప్రక్రియ కారణంగానే కాస్త ఆలస్యం జరుగుతుంది. దీంతో పాటు వైద్య పరీక్షల అనంతరం ఇంటెలిజెన్స్ డీబ్రీఫింగ్ అన్నది ఉంటుంది. అంటే ఆయన దాదాపు 48 గంటల పాటు పాకిస్తాన్లో ఉన్న నేపథ్యంలో అక్కడి పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, అక్కడి ఇంటెలిజెన్స్ అధికారులు లేదంటే ఇంకెవరైనా సరే ఏమేమి ప్రశ్నించారు, ఏమైనా సమాచారాన్ని అడిగారా, అడిగినప్పుడు ఈయన ఏమైనా వెల్లడించారా, అభినందన్ వర్ధమాన్ ఏమైనా వారికి సమాచారం చెప్పారా లేదా, ఇట్లాంటివన్నీ ఎటువంటి సమాచారం అడిగారు, ఏం కూపీ లాగే ప్రయత్నం చేశారు అన్నది తెలుసుకునే ప్రయత్నం అనేది జరుగుతుంది. ఎందుకంటే 48 గంటల పాటు శత్రుదేశంలో గడిపిన నేపథ్యంలో ఖచ్చితంగా శత్రుదేశం ఏదో ఒక రకంగా అతని దగ్గర నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది. అయితే అభినందన్ వర్ధమాన్ మాత్రం అక్కడ ఎప్పుడైతే తాను శత్రుదేశం భూభాగం మీద దిగాను అని చెప్పి గ్రహించారో అప్పుడే తన దగ్గర ఉన్న కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవి పత్రాల రూపంలో, పేపర్ల రూపంలో ఉన్నదాన్ని నమిలి మింగేయడం, అలాగే చింపేసి నదిలో నాశనం చేయడం, అంటే శత్రువులకు ఆ సమాచారం దొరకకుండా చేసే విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో ప్రికాషనరీ జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణంగా ఆర్మడ్ ఫోర్సెస్ లో అటు త్రివిధ దళాల్లో ఆర్మీలోనే కావచ్చు, ఎయిర్ ఫోర్స్ లో కావచ్చు, నేవీలో కావచ్చు, అందులోకి తీసుకునేటప్పుడే అన్ని రకాలుగా కూడా వారికి పూర్తి స్థాయిలో శిక్షణనిస్తారు. ఆ శిక్షణ పొందే క్రమంలోనే ఒకవేళ శత్రువుల చేతికి చిక్కితే సమాచారం ఇవ్వకుండా, ఇంట్రాగేషన్ లో ఎంత చిత్రహింసలు పెట్టినా సరే సమాచారం ఇవ్వకుండా ఉండడం కోసం కూడా వారు పూర్తి స్థాయిలో శిక్షణ పొంది ఉంటారు. ఆ విషయంలో అభినందన్ వర్ధమాన్ అయితే అభినందనీయుడే అని చెప్పవచ్చు. ఎందుకంటే దిగిన వెంటనే ఎప్పుడైతే శత్రుదేశం అని చెప్పి తెలిసిన తర్వాత సమాచారాన్ని తన దగ్గర ఉన్న దాన్ని పూర్తిగా నాశనం చేయడంతో పాటుగా మనం ఒక వీడియో క్లిప్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ క్లిప్ లోను అభినందన్ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఏవైతే ఇబ్బందికరం కానివి చెప్పవలసినవి ఉన్నాయో వాటికి ఆన్సర్ చేశారు. కొన్ని ప్రశ్నలకు మాత్రం ఐఎమ్ నాట్ సపోజ్డ్ టు సే అంటూ నిర్ద్వంద్వంగా తాను ఆ సమాధానం చెప్పలేనంటూ కూడా ఆయన నిర్ద్వంద్వంగా ఆన్సర్ చేసిన విధానం మనం చూసాం. కాబట్టి ఈ 48 గంటలు ఇంత సమయంలో వారు ఏం ప్రశ్నలు అడిగినా సరే అభినందన్ నుంచి ఏమాత్రం రాబట్టలేకపోయారనే చెప్పవచ్చు. కానీ ప్రొసీజర్ లాగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ మేరకు భారత నిఘా సంస్థ అధికారులు కావచ్చు, ఎయిర్ ఫోర్స్, ఇతర విభాగాల అధికారులు ఖచ్చితంగా కాసేపు డీబ్రీఫింగ్ అన్నది జరపాల్సి ఉంటుంది. ఆ డీబ్రీఫింగ్ లో ఎలా ట్రీట్ చేశారు, ఏం అడిగారు, అలాగే మొత్తం అంటే ఏమైనా చిత్రహింసలు పెట్టారా, ఇటువంటి వివరాలన్నీ, భారతదేశం గురించి ఏ అంశాల గురించి వారు ఆసక్తి చూపుతున్నారు, ఎయిర్ ఫోర్స్ గురించి ఏమైనా వివరాలు అడిగారా, ఇట్లాంటి వివరాలన్నీ ఆయన దగ్గర నుంచి అడిగి తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే నిజానికి 4 గంటల కల్లా ఈ ప్రక్రియ మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కొంత అక్కడ మెడికల్ చెకప్స్ చేయడము, ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వడం, దాంట్లో జరిగిన జాప్యం కారణంగా 5:20 అభినందన్ వర్ధమాన్ని భారత అధికారులకు అప్పగించగలిగారు. 5:20 తర్వాత నుంచి భారతదేశం వైపు నుంచి జరపాల్సిన ప్రొసీజర్ అంతా కూడా జరుగుతుంది. మెడికల్ చెకప్స్ 1 by 1 అన్ని జరుగుతున్నాయి. ఆ తర్వాత డీబ్రీఫింగ్ అనేది ఉంటుంది. డీబ్రీఫింగ్ అయిన తర్వాత మీడియా సమావేశం, అది వాఘా బార్డర్లోనే ఏర్పాటు చేస్తారా లేదంటే అమృత్సర్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడెక్కడైనా ఏర్పాటు చేస్తారన్న దాని మీద కూడా ఇంకా స్పష్టత రావడం లేదు. కాకపోతే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసిన తర్వాత ఖచ్చితంగా అభినందన్ వర్ధమాన్ను మీడియా ముందుకైతే ఖచ్చితంగా తీసుకొచ్చి ఆయన చేత కాసేపు మాట్లాడించే అవకాశం కూడా ఉంది. ఇతర ఉన్నతాధికారుల సమక్షంలోనే అభినందన్ వర్ధమాన్ను మీడియాతో మాట్లాడించే అవకాశం ఉంది. ఆ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను కూడా